శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకు పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా జరుగుతాయి. అయినా సరే మీరు ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు. తోసిరాజు ఆటగట్టు మన పని మనం చేసుకుని వెళ్ళిపోతే అవి అనుకూలంగానే మారతాయి. ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అండి. ఆరోగ్యం సూచనలు పాటించండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కలిపినా వెంటనే వైద్యం సంప్రదించండి. ప్రయాణంలో జాగ్రత్త, ఇతర విషయంలో జాగ్రత్త. సెటిల్మెంట్లు ఏం పెట్టుకోకండి. వృశ్చిక రాశి వారు ఈ మాసం సెటిల్మెంట్లు ఏం పెట్టుకోవద్దు. అలాగే కొత్త వ్యవహారాలు ఏం పెట్టుకోవద్దు. అలాగే కొత్త వాళ్ళతో జాగ్రత్త. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా కొంచెం వాయిదా వేయండి. అలాగే ఆర్థిక విషయాలు ఇలా వాయిదా వేయండి. అంటే ఆర్థికంగా పర్వాలేదు, ఏదో సమయానికి డబ్బులు చేతి ఉంటాయి, కానీ రుణాలు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అనవసర ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే కొన్ని సెటిల్మెంట్లు మాత్రం ఏం వద్దు దయచేసి. కొన్ని విషయాల్లో మాత్రం పెద్దల మాట పాటించండి. అనుభవజ్ఞులు ఉంటారు కదా, అనుభవజ్ఞుల సలహా పాటించండి కొన్ని విషయాల్లో. అయితే కుటుంబ పరంగా బాగుంది, దంపతుల మధ్య సఖ్యత ఉండదు, కానీ అప్పుడప్పుడు కాస్త చికాకులుగా ఉంటాయి. అర్థం చేసుకుని మసలండమ్మ భార్యాభర్తలు. అలాగే మీ సంతానం అయితే బాగుంటుంది. చదువుకునే వారంటే చక్కగా చదువుతారు. అందులో ఏదైనా ఇబ్బంది అయితే రాదు. అలాగే జాబు ప్రయత్నం చేసే వాళ్ళు కూడా జాబ్ వస్తుంది మీ పిల్లలకి. అలాగే కొన్ని వ్యవహారాలు ముందుకు సాగుతాయి. తర్వాత స్థల మార్పు కనిపిస్తుంది. తర్వాత రక్త సంబంధికులతో జాగ్రత్త. అంటే రక్త సంబంధికులతో మాత్రమే జాగ్రత్త. బంధువులు పర్లేదు, స్నేహితులు పర్వాలేదు. అయితే కొత్త వాళ్ళు మాత్రం నమ్మద్దు. కొత్త వాళ్ళు నమ్మి మీరు బంగారం కానీ, పత్రాలు కానీ, డబ్బులు కానీ ఇస్తే తిరిగి రావు. అలాగే కొంచెం ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఉండాలి. తీర్థయాత్రలు చేస్తారు, చెయ్యండి. కాస్త మానసిక ప్రశాంతత కాస్త తక్కువ కనిపిస్తుంది మీకు. అయినా మీరు కంగారు పడకండి, కాస్త మెడిటేషన్ అయితే చేసుకోండి, బాగుంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. అలాగే కాకపోతే ఏంటంటే మీరు కొంచెం కష్టపడాలండి. నేను చెప్పిన 4 ఫీల్డ్లో కూడా కొంచెం కష్టపడితేనే ఫలితం దక్కుతుందండి అయ్యా. ఇకపోతే సినిమా టీవీ రంగం వరకు బాగుంది. కొన్ని సందర్భంలో అవకాశాలు చేతికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి, కానీ మీరు ప్రయత్నం చేయండి, మళ్ళీ అవకాశాలు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీరు. ప్రయాణంలో జాగ్రత్త, డబ్బుల విషయంలో జాగ్రత్త. అలాగే రక్త సంబంధికులతో జాగ్రత్త అండి. రాజకీయ నాయకులు రక్త సంబంధికులతో జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ప్రజల్లో పర్వాలేదు, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేస్తారు, మీరు బాగానే ఉంటుంది. కానీ మీ పర్సనల్ వ్యవహారం వచ్చేసరికి కాస్త ఇబ్బంది. అది పబ్లిక్లో పర్లేదు, పబ్లిక్లో మంచి పేరు ప్రఖ్యాతం ఉంటాయి మీకు, కానీ మీ పర్సనల్ వ్యవహారం కాస్త ఇబ్బంది కనిపిస్తుంది. ఎందుకంటే మీకు నరఘోష కూడా కనిపిస్తుందని, మీకు శత్రువులు ఉంటారు, డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది, జాగ్రత్త అండి. ఇకపోతే వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. ఇకపోతే వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, చక్కగా వ్యాపారం సాగుతుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయండి. ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం కష్టపడాలి. కొన్ని సందర్భంలో పై అధికారులతో మాటలు రావచ్చు, అయినా మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, బాగానే ఉంది. చదువుకునే విద్యార్థులు మాత్రం చాలా కష్టపడి చదవాలమ్మా. చదువుకుని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎందుకంటే రాబోయే కాలం పరీక్ష కాలం కదమ్మా, పరీక్షలు వస్తున్నాయి కాబట్టి మీరు చక్కగా చదవాలి కూర్చొని. ఇతర ఏం పెట్టుకోకూడదు, మీరు ఇతర వ్యాపారాలు పెట్టుకోకూడదు ఇంక ఇప్పుడు పరీక్షలు అయ్యే వరకు కూడా. సరేనా? జాగ్రత్తగా చదవండి.
ఇకపోతే వివాహమైన అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి అమ్మా. అలాగే విదేశాలకు వెళ్ళేవారు అంటే ప్రయత్నం చేసుకోండి. చదువు రీత్యా ఉద్యోగ రీత్యా మీరు సక్సెస్ అవుతారు. ఇక నేను చెప్పిన ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాస ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతం మీద ఆధారపడుతుంది. మీ జన్మ లగ్నాతో జరిగే దశ అంతర్దశ ఉన్న పరిస్థితి. ఎందుకంటే అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగిన కొంతమంది, జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు. ఒకరు గుర్తుపెట్టుకోనమ్మా, మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. ఒకవేళ మీకు సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేయండి. మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం దిగుస్తుంది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసము అనగా శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసము, ఇష్టమైన మాసము. ఆ శివకేశవులు మనం వేడుకుంటే తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. శివుడికి అభిషేకాలు చేయించుకోవాలమ్మా. ఈ ఫిబ్రవరి మాసం అంతా చక్కగా దేవాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి, అర్చన చేయించుకోండి. అలాగే పక్కన అమ్మవారు ఉంటారు, అమ్మవారు కుంగపూజ చేయించుకోండి. అయితే ముఖ్యంగా ఈ శివుడికి పంచామృత స్నానాభిషేకంతో పాటు ముఖ్యంగా ఆవు పాలు, చెరురసం, ద్రాక్షరసం, దానిమ్మ రసం, ఈ 4 పదార్థాలతో అభిషేకం చేయించుకుంటే సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు తప్పకుండా ఈ 4 పదార్థాలు అభిషేకం చేయించుకుంటే తప్పకుండా మనకి మంచి గుణం వస్తుంది, శివుడు అనుగ్రహిస్తాడు. ఇకపోతే ముఖ్యంగా అన్నాభిషేకం. ఈ మాఘమాసంలో శివుడికి కానీ మనం అన్నాభిషేకం చేయిస్తే తప్పకుండా మీ సమస్యలు తీరతాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులండి, ముఖ్యంగా రాజకీయ నాయకులు, అలాగే కోర్టు కేసు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఆస్తి తగాదా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద సమస్యతో బాధపడే ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీ దగ్గర దేవాలయంలో శివుడికి అన్నాభిషేకం చేయించండి, ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి. తప్పకుండా పరిస్థితులు దుష్ప్రభావం తగ్గుతాయి, మంచి ఫలితాలు వస్తాయి మీకు. చేయించండి. అలాగే విష్ణాలయంలో స్వామివారికి అర్చన చేయించండి. స్వామికి ఇష్టమైన తులసి మాల సమర్పించండి. తులసి మాల అంటే విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం, సమర్పించండి. ఆయా ఇకపోతే మీ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజులు జరుపుకుంటే తప్పకుండా మీ పుట్టినరోజు నాడు ఏదో ఒక దేవాలయం వెళ్ళండి, ఏదో ఒక మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి, పూజ అర్చన చేయించుకోండి, స్వీట్ పంచండి. ఏదో ఒక స్వీట్ పంచండి అమ్మా. మీ యథాశక్తి పావుకిలో, అరకిలో, కిలో ఎంతో కొంత స్వీట్ తీసుకోండి. అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టండి, నివేదన చేసి అయ్యగారు ఇస్తారు. అర్చక స్వామివారు ఇచ్చిన తర్వాత అది అందరికీ పంచండి, దేవాలయంలోని అందరికీ పంచండి. అక్కడ గురువులతో ఆశీస్సు తీసుకోండి. పుట్టినరోజు నాడు అర్చక స్వాములతో ఆశీస్సు తీసుకోండి. ఎవరైనా పెద్దవాళ్ళు దంపతులు కలిస్తే పెద్దవాళ్ళు దంపతులు, పుణ్య దంపతులు, వారితో అక్షంతలు వేసి ఆశీస్సు తీసుకోండి. ఎందుకంటమ్మా మన పుట్టినరోజు నాడు ఇలాగ దేవీదేవతల గుడికి వెళ్ళడం, మన చేతులతో మన స్వహస్తాలతో స్వీట్ పంచడం, పెద్దవాళ్ళ ఆశీస్సు తీసుకుంటే మీకు మీ జాతకంలో దుష్ప్రభావం ఉన్నా అది తగ్గుముఖం పడుతుంది. మీకు మంచి ఫలితాలు ఉంటాయి, మంచి శుభాలు జరుగుతాయి. ఇది మాత్రం చేసుకోండి. ఇకపోతే తర్వాత వీలైతే ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఇంట్లోని కుదరకపోతే దేవాలయాలు చేయించుకోండి. నలుగురికి భోజనం పెట్టండి. ఇక ముఖ్యంగా పుణ్యనది క్షేత్ర దర్శనం, నదీ స్నానం చేయండి. ఏదో ఒక నది, గోదావరి, కృష్ణో, గంగో, లేకపోతే సముద్రమో, ఏదో ఒక నదీ స్నానం చేయండి. అయితే అందరికీ అలా కుదరదు కదా, కొంతమంది ఉన్న బావిలో కూడా స్నానం చేయండి. ఇవన్నీ లేనివారు చక్కగా సిటీ టౌన్లో ఉన్నవారు గంగాజలం ఉంటుంది, గంగాజలం కొనుక్కొని తెచ్చుకోండి. గోవు యొక్క పంచకం కూడా అమ్ముతారు, గోపంచకం అమ్ముతారు, తెచ్చుకోండి. మీరు చేసే బకెట్లో, స్నానం చేసే బకెట్లో అక్కడ కాస్త వేసేసి కాస్త కల్లుపు కూడా వేసి స్నానం చేయండి. అదే నదీ స్నానంతో సమానం. అంతే.
నదీ స్నానంతో సమానం. చక్కగానే స్నానం చేసి, అలాగే ముఖ్యంగా ఈ ఆరోగ్యం బాగోలేని వారు ఎవరైనా ఉంటే ఈ మాఘమాసం సూర్యనారాయణమూర్తి ఎక్కువ పూజలు చేసుకోండి. ఈ మాఘమాసం కూడా సూర్యదేవుడికి ప్రీతికరమైన మాసమే. ఆయన కూడా పూజించండి. వీలైతే మీకు దగ్గరలో సూర్యనారాయణ దేవాలయం ఉంటే వెళ్ళండి, దర్శించుకోండి, అష్టోత్తర పూజ అది చేయించుకోండి. ముఖ్యంగా ఆదివారం వెళ్ళండి. అలాగే దానం చేయండి. ఆదివారం గోధుమలు దానం చేయండి. ఆరోగ్యం బాగోలేని వారు ఆరెంజ్ కలర్ వస్త్రంలో గోకిలంబో గోధుమలు పెట్టి దానం చేయండి, ఆరోగ్యం బాగోలేని వారు. అలాగే ప్రతిరోజు ఆదిత్య ఉదయం చదువుకోండి, సూర్య అష్టకం చదువుకోండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇకపోతే మోజీవులకు ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, పౌరలకి జొన్నలు ఉంటాయి జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే ముఖ్యంగా భిక్షగాలు ఉంటే భిక్షగాలకి ఆహారం పెట్టండి, అన్నం పెట్టండి, లేకపోతే అరటిపండు పెట్టండి, ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, బ్లైండ్ పర్సన్స్ ఉంటే తప్పకుండా వాళ్ళని ఆదుకోండమ్మా. వాళ్ళని ఆదుకోండి, మంచి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మనకి కర్మదోషాలు వెంటబడతాయి. ఎన్నో చాలామంది కాల్ చేస్తున్నారు, నా గురువు గారండి ఇలాగా నాకు ఈ పూజ చేసేసాను, ఆ క్షేత్రం వెళ్ళాను, ఈ దేవుడి దగ్గరికి ఎన్నెన్నో చేసేసాను, ఎంతో ఖర్చు పెట్టాను, నా పనులు అవ్వట్లేదు. ఎందుకంటే పూర్వజన్మ పాపకర్మలు ఒకటి ఏడుస్తున్నాయి కదా మనకి. ఆ పూర్వజన్మ ఆ పాపకర్మ కడుక్కోవాలంటే ఇలా దాన ధర్మాలు చేసుకోవాలి. ఏదో మనకు ఉన్నంతలో, అంతే. మీరంతా ఊడ్చేయమంటా లేదు నేను, ఏదో మనకు ఉన్నంతలోనే దానం చేయాలి. మన దగ్గర 100 రూపాయలు అంటే 10 రూపాయలు దానం చేయాలి. ఏదో ఎవరికైనా పెట్టండి, లేనివాడికి పెట్టండి, పేదలను ఆదుకోండి. అలాగే అనాథాశ్రమాలు ఉంటాయి, పిల్లల యొక్క అనాథాశ్రయం మీ ఏదో అంటే వాళ్ళకి వస్త్రాలు లేకపోతే ఆ బియ్యమో ఏదో ఇవ్వండి. ఇలా చేయడం వల్ల కర్మదోషాలు తగ్గుతాయమ్మా. చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు, మీకు అంతా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖమవుతూ శుభమవుతూ స్వస్తి.